లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనే ఒక సుంకపు గుత్తాదారుడు, అంటే ఒక ట్యాక్స్ కలెక్టర్, యేసు ఎవరో చూడాలి అని చెప్పి మేడి చెట్టు ఎక్కడం మనం చూస్తాం. చూడండి, అతడు ఒక అన్యాయస్తుడు అని రాయబడి ఉంది. ఎవరంటే అతడు ఒక అన్యాయస్తుడు. రూపాయి వసూలు చేయాల్సిన దగ్గర 4 రూపాయలు వసూలు చేసే వ్యక్తి. అలాంటి ఒక సుంకపు గుత్తాదారుడు ఆ మార్గమున యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడనే వార్త విని యేసు ఎవరో చూడాలి అని మేడు చెట్టు ఎక్కాడంట. చూడండి, చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఈరోజు యేసు ఎవరో చూడాలి అని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ చూడాలి అనుకుంటున్న నీవు నీ ఆత్మీయ జీవితంలో మేడి చెట్టు ఎక్కుతున్నావా, మేడి చెట్టు దిగుతున్నావా? కొన్నిసార్లు నీ ఆత్మీయ స్థితిని దిగజార్చుకొని, యేసయ్యా నేను నిన్ను చూడాలి, యేసయ్యా నీవేంటో నేను చూడాలి, నీ ప్రేమేంటో నేను చూడాలి నాయన, నీ కరుణ, నీ కృప, నీ వాత్సల్యత ఏంటిదో నేను చూడాలి అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ జక్కయ్య తను పాపి అని తనకు తెలుసు. తను చేస్తున్న అన్యాయము అది నిజముగా లోక సంబంధముగా చాలా పాపమని తనకు తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గం నుంచి వస్తున్నప్పుడు యేసు ఎవరో చూడాలి అని ఆ మేడి చెట్టు ఎక్కాడు. అక్కడ అనేక వేల మంది, వందల మంది అక్కడ ఉంటే యేసయ్య జక్కయ్యను చూడడానికే కారణం ఏంటి? జక్కయ్యను మాత్రమే పర్టిక్యులర్గా అక్కడ పేరు పెట్టి పిలవడానికి గల కారణం ఏంటి అని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, తన ఆత్మీయ జీవితంలో తను పాపి అని తెలిసిన యేసు ఎవరో చూడాలి అని అతడు మేడి చెట్టు ఎక్కాడు. ఆత్మీయ స్థితిలో తన పైకి ఎక్కాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మందికి ఈరోజు యేసు ఎవరో చూడాలి ఆశ ఉంది, కానీ ఏం చేస్తామంట? ఆత్మీయ స్థాయి పైకి మాత్రం వెళ్ళదు. దిగజారిపోయి ఏమనుకుంటాం? నేను యేసయ్యని చూడాలి, నేను యేసయ్య ప్రేమేంటో చూడాలి, నేను యేసు ఎవరో చూడాలి. కానీ జక్కయ్యకున్న గొప్ప ఆలోచన ఏంటంటే, నేను పాపినని తెలుసు, కానీ ఆయన నా గృహంలోనికి వస్తే అన్ని పాపములు కొట్టివేయబడతాయి అని తను ఏం గ్రహించాడు తెలుసా? ఆ గ్రహింపును తను ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడో అది రిస్క్ అని తెలుసు, అయినా సరే మేడి చెట్టు ఎక్కాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అక్కడ అన్ని వేల మంది ఉంటే యేసయ్య ఎవరిని చూశాడంట? జక్కయ్యని చూశాడు. జక్కయ్యా, నేను నీ ఇంటికి రావాలి, దిగిరా. నేడు నేను నీ ఇంట్లో బస చేయాలి, రా దిగిరా.